జూనియర్ మూవీ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎన్ని వరకు చూడండి, నచ్చితే సపోర్ట్ చేయండి. మెయిన్గా నాకు ఎలా అనిపించిందంటే జూనియర్ ఫిలిం అనేది అంటే కొత్త హీరో, సో మనకు ఫిలిం అనేది ఓకే అనిపించింది. సో మెయిన్గా చెప్పుకున్నట్టే స్టోరీ ఎలా ఉంటుందంటే ఒక 45 ఏళ్ళ కలిగిన ఒక తండ్రి, ఒక వ్యక్తి ఒక తండ్రి అయితే అవుతాడు. సో తండ్రి అయిన తర్వాత అప్పుడు తను చూపెట్టే ప్రేమ ఆ కొడుకు పైన అదంతా మనము ఫిలిం చూస్తే తెలుసుకుంటాము. ఆ కొడుకు ఎవరో కాదు, అభి అయిన మన హీరో అని చెప్పుకోవచ్చు. తండ్రి ప్రేమని ఒక జోక్గా తీసుకోవడము, అంటే కొంచెం సిల్లీగా, కొంచెం పట్టించుకోకపోవడం, ఇలాంటి సీన్స్ అయితే మనం చూస్తాము. ఇదన్నిటికీ దూరం ఉందామని ఒక కాలేజ్లో అయితే జాయిన్ అవుతారు, హాస్టల్లో. అది 4 years సంబంధించిన కాలేజ్. అదేంది అసలు ఏమైంది, అప్పుడు ఏమైంది అనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. ఆ కాలేజ్లోనే ఒక లవ్ స్టోరీ, అదే మన శ్రీలీల గారు. సో అది ఎట్లా ఉంటుంది అనేది ఫిలిం చూసి తెలుసుకోండి. ఇంకా చెప్పుకోవాలంటే భయ్య, మన జనీల గారి క్యారెక్టర్ చూసుకుంటే ఒక ఊరికి సంబంధించింది ఉంటుంది. ఆ ఊరికి అసలు వెళ్ళదు, అసలు ఎందుకు ఏందనేది కూడా అదొక క్వశ్చన్ మార్క్ అని చెప్తాను. ఫిలిం చూసి తెలుసుకోండి. ఇంకా చెప్పుకోవాలంటే మూవీలో ఫస్ట్ హాఫ్ అని గురించి చూసుకుంటే మనము ఒక కాలేజీలో చూసే ఆ సీన్స్ కానివ్వచ్చు, అండ్ అక్కడ ఎమోషనల్గా అండ్ తండ్రి చూపెట్టే ప్రేమ కానివ్వచ్చు, అండ్ కొంచెం బయట వాళ్ళు మాట్లాడే సొసైటీలో అంటే మాటలు కానివ్వచ్చు, ఇవన్నీ కొంచెము మీరు ఫిలింలో చూస్తారని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ గురించి చూసుకుంటే సెకండ్ హాఫ్ అనేది కొంచెం సీరియస్తో అయితే రన్ అవుతుంది, అండ్ ఇంటర్వెల్లో కొంచెం ట్విస్ట్ అయితే ఉంటుంది. అది ఫిలిం ఎలా ఉంటుందని తెలుసుకోండి. ఇంకా చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్ పోతే ఓకే అనిపించింది, ఫస్ట్ హాఫ్ అనేది నార్మల్గా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక మనకు ఒక రొటీన్ ఫిలిం అంటే కంపల్సరీగా చెప్తున్నాను, ఇదివరకు చూసిన ఫిలిమ్సే మనకైతే సీన్స్ గుర్తుకొస్తాయి. మరీ అంత ఫ్రెష్గా కొత్తగా సంబంధించిన స్టోరీ అయితే కాదనిపించింది నాకైతే. అండ్ ఇంకా మన శ్రీలీల గారి క్యారెక్టర్ చూసుకుంటే తన క్యారెక్టర్ బాగానే ఉంది, అండ్ తన కాలేజ్లో చూపెట్టే కొంచెము టాలెంటెడ్ సంబంధించినవి కానివ్వచ్చు, అండ్ సాంగ్స్లో చేసే డ్యాన్స్ సీన్స్ కానివ్వచ్చు, ఇవన్నీ ఓకే అనిపించినాయి. అండ్ జలీల గారు కూడా చాలా బాగా చేశారు, యాక్టింగ్ కానివ్వచ్చు, అదంతా కానివ్వచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే మన హీరో కానీ తన క్యారెక్టర్ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. కిరీటి అనే మన హీరో, సో తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది ఫిలిం అని చెప్పుకోవచ్చు. ఇంకా డిఎస్పీ గారు కొట్టిన ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వచ్చు, సాంగ్స్ కానివ్వచ్చు, అండ్ అదే వైరల్ అనే సాంగ్ కానివ్వచ్చు, థియేటర్లో బాగుందని చెప్పొచ్చు ఒక ముక్కలు చెప్పాలంటే. ఇలా అయితే ఉంటుంది జూనియర్ అనే ఫిలిము. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఫిలిం అనేది అంత హోప్స్ పెట్టుకొని వెళ్ళకండి, ఏదో నార్మల్ అయితే ఉంది, ఒక చూసే విధంగా అయితే ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ కూడా కొంచెం వర్కౌట్ అయ్యాయి అన్నట్టు అనిపించింది. మరీ అంత తీసిపడేయాల్సినంత ఫిలిం అయితే కాదు అన్నట్టయితే ఒక ముక్కలో చెప్పుకోవచ్చు. అండ్ దట్స్ అబౌట్ ది జూనియర్ అనే మూవీ రివ్యూ భయ్య. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.